ప్రేజ్ గాడ్, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఈ విధంగా మిమ్మల్ని కలుసుకుంటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవాతి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలను వీక్షించున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలను మీరు వీక్షించడమే కాకుండా మీ తోటి ఆత్మీయులు కూడా పరిచయం చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత వారం హాము నుండి వచ్చిన వంశావళులను గురించి, హాము నుండి వచ్చిన జనాంగములను గురించి మనం తెలుసుకోవడం జరిగింది. ఇంకా హాముని గురించి గత వారము మనం ముగించుకోవడం కూడా జరిగి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఎవరైనా వీక్షించలేనట్లయితే వీక్షించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము మనము బైబిల్లో ఆయా రాజ్యాల ఉత్పత్తి, ఆనాటి ఈనాటి పేర్లు అనే అంశంలో భాగంగా 4వ భాగంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, షేము నుండి వచ్చిన వంశావళులను గురించి, షేము నుండి వచ్చిన దేశములను గురించి మనం తెలుసుకొనబోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మనం చూస్తున్నప్పుడు షేము మొదటి కుమారుడైన యాలాముని మనం చూస్తుంటాం. ఆదికాండం 10వ అధ్యాయం 22వ వచనంలోను, దినవృత్తాంతముల మొదటి గ్రంథము 1వ అధ్యాయం 17వ వచనంలో మనకి షేము కుమారుడైన యాలాముని గురించి మనకు కనబడుతుంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతని పేరును కూడా ఒక దేశం ఉన్నట్లు ఆదికాండం 14వ అధ్యాయం 1వ వచనంలోను, యెషయా గ్రంథము 22వ అధ్యాయం 6వ వచనంలోను, యెషయా గ్రంథము 21వ అధ్యాయం 2వ వచనంలోను, యెహెజ్కేలు గ్రంథం 32వ అధ్యాయం 24వ వచనంలో మనకు కనబడుతూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రస్తుతము ఈ యాలామే ఇరాన్గా పిలువబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ యాలామీలను గురించి, అదేవిధంగా పారసీక మాదీయులను గురించి, వీరి నుండే ఇరాన్ దేశం వచ్చిందని మనం చెప్పుకోవడం జరిగింది. మొట్టమొదటి భాగంలో అనగా బైబిల్లోని ఆయా రాజ్యాల ఉత్పత్తి, ఆనాటి ఈనాటి పేర్లు అనే అంశ ప్రారంభంలో మొట్టమొదటి భాగంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇరాన్ గురించి మనము స్పష్టంగా మనం తేటతెల్లగా తెలుసుకోవడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, షేము మొదటి కుమారుడైన యాలాము నుండే ఇరాన్ దేశం వచ్చిందని మనం తప్పక తెలుసుకోవాలి. రెండవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, షేము రెండవ కుమారుడైన అష్షూరును ఆదికాండం 10వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా దినవృత్తాంతముల మొదటి గ్రంథము 1వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తుంటున్నప్పుడు షేము కుమారుడైన రెండవ కుమారుడైన అష్షూరుని గురించి మనకు కనబడుతుంది. అయితే అష్షూరు నుండి వచ్చిన జనాంగమే అష్షూరు దేశం అనబడుచున్నదని దేవుని వాక్యంలో మనం చూస్తాం. అది యూఫ్రటీస్ నది తీరమున ఉన్నదని ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా యెషయా గ్రంథము 10వ అధ్యాయం పూర్తిగా మనం చదివినట్లయితే అష్షూరుని గూర్చిన చరిత్ర మనకి విశేషముగా యెషయా గ్రంథం 10వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ అష్షూరునే అస్సిరియా అని కూడా పిలుస్తూ ఉంటారు. అష్షూర్నే అస్సిరియా అని పిలుస్తూ ఉంటారు. అష్షూరు వారు చాలా రాతి బొమ్మలను, అనేకమైన రాతి శాసనములను చెక్కించి ఉండరని చరిత్ర మనకి తెలియపరుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దీని వలన మనకి తెలియపరచబడే సత్యం ఏంటంటే, వారు చెక్కించిన ఆ బొమ్మల ముఖరూపములను చూస్తే వారు షేము సంతతి వారని మనకు తెలియపరచబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే వారు చెక్కించిన ఆ ప్రతిదాన్ని మనం చూస్తే వారు షేము సంతతి వారని మనకి తెలియపరచబడుతుంది. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, అష్షూరీయులు ఆనాడు వారు మాట్లాడే భాష అరమాయిక్ అని మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ అరమాయిక్ భాషను నేటికి ఇరాక్లో మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, పురాతన అష్షూరీయులు మాట్లాడిన అరమాయిక్ భాషను నేటికి ఇరాక్లో ఉన్న ఆ ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు, వారు ఉపయోగిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక ఇవన్నీ విషయాలను బట్టి మనకు అర్థమైన సత్యం ఏంటంటే, ప్రస్తుతము ఈ షేము రెండో కుమారుడైన అష్షూర్ నుండి వచ్చిన దేశం ఏంటంటే ఉత్తర ఇరాక్ అని మనకి తెలియపరచబడుతుంది. అంటే నార్దర్న్ ఇరాక్ అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రస్తుతం ఇది ఉత్తర ఇరాక్గా పిలువబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవదిగా మనం చూస్తున్నప్పుడు షేము మూడవ కుమారుడైన అర్పక్షదుని మనం ఆదికాండం 10వ అధ్యాయం 22వ వచనంలోను, దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 1వ అధ్యాయం 17వ వచనంలోను, లూకాసు వార్త 3వ అధ్యాయం 36వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ అర్పక్షదు అనే పేరును మనం విడదీస్తే అందులో అర్పక్ ప్లస్ చేసేద్ అనే భాగములు మనకు కనబడుతూ ఉంటాయి. అర్పక్షద్ అనే పేరును మనం విడదీస్తే అర్పక్ ప్లస్ చేసేద్ అనే భాగములు మనకు కనబడుతూ ఉంటాయి. అయితే ఈ చేసేద్ అనే పేరు కల్దీల దేశమునకు అసలైన పేరైన
చస్దీము అను దాని ఏకవచనముగా మనం తప్పక తెలుసుకోవాలి. ఏదైతే మనం విడదీసిన పదాలను చూసి ఉన్నామో ఆ విడదీసిన పదాల్లో ఈ చేసేదనే పేరు కల్దీల దేశమునకు అసలు పేరైన చస్దీము అను దాని ఏకవచనంగా మనకి చరిత్ర తెలియపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మొదట ఒక పురుషుని పేరైన, తరువాత ఒక గోత్రములకు, అటు తరువాత ఒక దేశమునకు పెట్టబడిన పేరైనట్లుగా మనకు కనబడుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఈ అర్పక్షదు ఎవరంటే అబ్రహామునకు పూర్వీకుడని ఆదికాండం 11వ అధ్యాయం 10 నుండి 27 వరకు రాయబడిన వాక్యోచనాలు మనం చదివినట్లయితే అక్కడ మనకి తెలియపరచబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం విడదీసిన పదాల్లో అర్పక్ అను ప్రదేశము అష్షూరు దేశంలో నైరుతి దిక్కున ఉన్నది ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఈ కల్దీయుల దేశం గురించి మనం ముందుగా చెప్పుకున్నాం కదా. చేసేద్ అనే పదము నుండి వారు కల్దీయుల దేశంలో అసలైన పేరైన చస్దీం అని మనం చెప్పుకోవడం జరిగింది. అయితే ఈ కల్దీయుల దేశమే బబులోను దేశము ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇది ప్రస్తుతము దక్షిణ ఇరాక్కు సంబంధించినదిగా మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అర్పక్షదు నుండి వచ్చిన వారు ఎవరంటే వారే దక్షిణ ఇరాక్ ప్రజలని మనం తప్పక తెలుసుకోవాలి. అర్పక్షదు నుండి ఏ దేశం వచ్చిందంటే సదరన్ ఇరాక్ అని మనం తప్పక తెలుసుకోవాలి. ఇది ప్రస్తుతము దక్షిణ ఇరాక్గా పిలువబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందుగా మనం చెప్పుకున్నాం అష్షూరు గురించి మనం చెప్పుకున్నాం. నార్దర్న్ ఇరాక్ అని, ఉత్తర ఇరాక్ అని మనం చెప్పుకోవడం జరిగింది. అర్పక్షదుని గురించి మనం చెప్పుకున్నాం. సదరన్ ఇరాక్ అని, దక్షిణ ఇరాక్ అని మనం చెప్పుకోవడం జరిగింది. అయితే ఈ రెండు రాజ్యాలు ఎక్కడున్నాయంటే మెసొపొటేమియా దేశంలో ఉన్నాయని చరిత్ర మనకు తెలియపరుస్తుంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది యూఫ్రటీస్ టైగ్రిస్ నదుల మధ్య ఉన్న దేశముగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ రెండు రాజ్యాలు కలిసి ఇరాక్ రాజ్యం అని మనం తప్పక తెలుసుకోవాలి. అంటే మనం చెప్పుకున్న అష్షూరు అది నార్దర్న్ ఇరాక్ అని మనం చెప్పుకున్నాం. అదేవిధంగా అర్పక్షదు దాని నుండి సదరన్ ఇరాక్ అని మనం చెప్పుకున్నాం. ఈ రెండు రాజ్యాలు కలిపితే ఇరాక్ రాజ్యము ఏర్పడిందని, ఇరాక్ దేశం వచ్చిందని మనం తప్పక తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అష్షూరుల నుండి, అంతేకాకుండా అర్పక్షదు నుండి ఇరాక్ జనాంగం వచ్చిందని, ఇరాక్ దేశం వచ్చిందని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే నాలుగవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, షేము చివరి కుమారుడైన ఆరాముని మనం చూస్తాం. ఆదికాండం 10వ అధ్యాయం 22వ వచనంలోను, దినవృత్తాంతం 1వ గ్రంథము 17, 18వ వచనాల్లో మనకి ఈ విషయాలు కనబడుతూ ఉంటాయి. అయితే ఆరాములో నుండి వచ్చిన జనాంగము ఆరాము దేశంగా పరిగణించబడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ఈ ఆరాముని గురించి దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఆరాము నుండి అని సంఖ్యాకాండము 23వ అధ్యాయం 7వ వచనంలో మనం చూడగలం. ఆరాము రాజు అని రాజుల 1వ గ్రంథం 10వ అధ్యాయం 29వ వచనంలో మనం చూస్తాం. ఆరాము దేశమందు అని రాజుల 1వ గ్రంథము 11వ అధ్యాయం 25వ వచనంలో మనం చూడగలం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, రాను రాను ఈ ఆరాము దేశము ఏ విధంగా మార్చబడిందంటే సిరియా దేశముగా మార్చబడింది. సిరియా అను పేరు దాని నుండి వచ్చింది ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఈ సిరియా అనే పేరు ఎలా వచ్చిందంటే ఆనాడు అష్షూరియులు ఆరాము దేశమును స్వాధీనం చేసుకొని పరిపాలించినప్పుడు వారు అష్షూరియులు అంటే మనం అస్సిరియా అని మనం చెప్పుకోవడం జరిగింది. ఈ అస్సిరియా అనే మాట నుండి సిరియా అనే దేశమునకు పేరు కలిగినట్లు మనం తప్పక తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు ఆరాము దేశస్థులు అంటే ఆరాము నుండి వచ్చిన సిరియా ప్రజలను మనం చెప్పుకున్నాం. ఈ ఆరాము దేశస్థులను అష్షూరియులు పరిపాలించేవారు. వారిని అస్సిరియా అని పిలిచేవారు కనుక ఆ అస్సిరియా నుండి సిరియా దేశం ఏర్పడిందని, సిరియా దేశంకు పేరు వచ్చిందని మనం చెప్పుకోవడం జరిగింది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మెడిటేరియన్ సీ అంటే మధ్యధరా సముద్రమునకు పడమరగాను, యూఫ్రటీస్ నదికి దక్షిణముగాను, ప్రస్తుతము ఇశ్రాయేల్ దేశమునకు ప్రక్కన ఉన్నటువంటి లెబనోన్కి ఉత్తరమున ఉన్న దేశముగా ఈ దేశాన్ని మనం చూడగలం. పూర్వము ఈ సిరియా దేశస్థుల ఆ ప్రజల అవిధేయతను బట్టి ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం 3 నుండి 5 వరకు రాయబడిన వాక్యవచనాల్లోను, రాజుల 2వ గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనంలో ప్రకారం మనం చూస్తే ఈ సిరియా దేశస్థులు వారి అవిధేయతను బట్టి కీరు దేశంలోనికి చెరపట్టబడిరి అని మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, తదుపరి దేవుడు ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తున్నప్పుడు దేవుడు కీరు దేశం నుండి సిరియన్లను రప్పించినట్లు మనం అక్కడ చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఈ సిరియా దేశం గురించి మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ సిరియా దేశస్థులను తదుపరి బబులోనియులు, పారసీకులు, గ్రీకులు, రోమియులు వారి మీద
ప్రభుత్వం చేసేవారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రభుత్వం వారు చేశారు ప్రియమైన దేవుని బిడ్డలారా. తరువాత అంటే వీరందరి పరిపాలన తరువాత, వీరందరి ప్రభుత్వం తరువాత ఫ్రెంచ్ వారు వారి స్వాధీనంలో 1941 వరకు వారు ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. అంటే సిరియనులు ఫ్రెంచ్ వారి స్వాధీనంలో 1941 సంవత్సరం వరకు వారు ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రస్తుతము సిరియా, మనం చెప్పుకుంటున్న సిరియా స్వతంత్ర దేశంగా ఏర్పడినట్లు, స్వతంత్ర దేశంగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా క్రొత్త నిబంధనలో కూడా ఈ సిరియాను గురించి అనేకమైన వాక్యోచనాలు మనకు కనబడుతూ ఉంటాయి. యేసు ప్రభు వారి కీర్తి సిరియా దేశం అంతటా వ్యాపించినని మత్తయి సువార్త 4:24 మనం చూస్తాం. సిరియా దేశమునకు అంటే కురేనియా అనే వ్యక్తి సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు అని లూకా సువార్త 2:2 మనం చూడగలం. సిరియాలో అని అపోస్తలుల కార్యములు 15:23 మనం చూడగలం. సిరియాకు వెళ్ళవల్లని ఉండగా అంటే పౌలు గారి వారి ప్రయాణంలో సిరియాకు వెళ్ళవల్లని ఉండగా అని అపోస్తలుల కార్యములు 20:3 మనం చూడగలం. అంటే ఈ వాక్య వచనాలన్నిటిని బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆరాము నుండి సిరియన్లు వచ్చారని, అంటే షేము నుండే సిరియన్లు వచ్చారని, ఈ రోజున ఈ షేము నుండి పుట్టిన ఆ చివరి కుమారుడైన ఆరాము నుండి సిరియా జనాంగం వచ్చిందని, వారు వంశస్థులుగా చేయబడ్డారని, నేడు సిరియా దేశం కూడా షేము వంశావళి నుండే వచ్చిందని మనం తప్పక తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రస్తుతము ఇది సిరియా దేశముగా పిలువబడుతూ ఉంది. హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, 5వదిగా మనం చూస్తున్నప్పుడు షేము కుమారుడైన అర్పక్షదులో నుండి 10వ వాడిగా అబ్రహాము వచ్చినట్లు ఆదికాండం 11:10-27 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు అబ్రహాము కుమారుడైన ఇస్సాకును మనం చూస్తాం, ఇస్సాకు కుమారుడైన యాకోబును మనం చూస్తాం, యాకోబులో నుండి ఇశ్రాయేలీలు వచ్చినట్లు ఆదికాండం 25:19-26 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు షేము నుండే ఇశ్రాయేలీలు ఉద్భవించారని మనకు తెలియజేయబడుతుంది. అంతేకాకుండా దేవుని వాక్యంలో ఇంకా అనేక వచనాలు మనకి యాకోబు నుండి ఇశ్రాయేల్ ప్రజలు వచ్చారని మనకు తెలియపరుస్తూ ఉంటాయి. యెషయా గ్రంథం 48:1 యాకోబు వంశస్థులై ఇశ్రాయేలు అని పేరు కలిగిన వారలారా అని మనం చూస్తాం. అంతేకాకుండా రోమీయులకు రాసిన పత్రిక 4:1 ఇశ్రాయేలీల మూల పురుషుడు అబ్రహాం అని మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ షేము కుమారుడైన అర్పక్షదు వంశావళి నుండి అబ్రహాము వచ్చాడు. అబ్రహాము నుండి వచ్చిన ఆ అబ్రహాం కుమారుడైన ఇస్సాకు కుమారుడైన యాకోబు నుండి ఇశ్రాయేలీలు వచ్చారని మనం తప్పక తెలుసుకోవాలి. అంటే షేము నుండే ఇశ్రాయేల్ జనాంగం వచ్చిందని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ రోజున షేము నుండే ఇజ్రాయేల్ దేశం వచ్చిందని కూడా మనం తప్పక తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇజ్రాయేల్ దేశము మధ్యధరా సముద్రమునకు తూర్పుగానున్న దేశం అని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది నేటికి కూడా ఇశ్రాయేల్ దేశంగా పిలువబడుచు ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, 6వదిగా మనం చూస్తున్నప్పుడు అబ్రహామునకు ఆగర వలన పుట్టినవాడు ఇష్మాయేల్ అని ఆదికాండం 16వ మనకి తెలియపరుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇష్మాయేల్ నుండి వచ్చిన వాడు కేదారు అని మనం చూస్తాం. దినవృత్తాంతం 1వ గ్రంథము 1:28-30 వరకు రాయబడిన వాక్యవచనాలు చదివినట్లయితే మనకు తెలియపరచబడుతుంది. ఈ కేదారీయులే అరబ్బీయులు అనబడుచున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలు యెషయా గ్రంథము 21:13-18 వరకు రాయబడిన ఆ వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ఈ కేదారీయులే అరబ్బీయులు అని పిలువబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అరబ్బీయులు ఎవరి నుండి వచ్చారంటే అబ్రహాము కుమారుడైన ఇష్మాయేల్ నుండి వచ్చారని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ అరబ్బీ జనాంగం అంతా కూడా ఇష్మాయేలు వంశావళి నుండి వచ్చారని, ఇష్మాయేలు తండ్రి అయిన అబ్రహాము నుండి వచ్చారని, అబ్రహాము పూర్వీకుడైన అర్పక్షదు నుండి వచ్చారని, అంటే షేము నుండే అరబ్బీలు కూడా ఉద్భవించారని, షేము నుండే అరబ్బీ జనాంగం కూడా వచ్చారని మనకి చరిత్ర తెలియపరుస్తుంది, దేవుని వాక్యం కూడా తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, 7వదిగా మనం చూస్తున్నప్పుడు అబ్రహాము కుమారుడైన ఇస్సాకు యొక్క పెద్ద కుమారుడైన యాసావుని మనం చూస్తాం. యాసావుకి మరో పేరు ఏదోము అని కూడా ఆదికాండం 25:19-30 వరకు రాయబడిన ఆ వాక్యవచనాలు మనం చూస్తున్నప్పుడు యాసావు మరో పేరు ఏదోము అని కూడా మనం చూస్తాం. అయితే ఇతని పేరును కూడా ఒక దేశం ఉన్నట్లు మనం తప్పక తెలుసుకోవాలి. ఏదోము దేశముగా పిలువబడినట్లు ఆదికాండం 36వ
16 నుండి 31 వరకు రాయబడిన వాక్య వచనాలు మనకు తెలియపరుస్తున్నాయి. అంతేకాకుండా అది పూర్వము శేయూరు అని పిలువబడినట్లు ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 1 నుండి 8 వరకు రాయబడిన వాక్య వచనాలు మనకి తెలియపరుస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఏదోము దేశమును గురించి ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 21వ వచనంలోను, ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం 3వ వచనంలోను, ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఇజ్రాయేల్ దేశం నాకు దక్షిణ భాగంలో ఉన్న మృత సముద్రమును ఆనుకొని ఉన్నదని చరిత్ర మనకు తెలియపరుస్తుంది. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, దీని పూర్వపు భూభాగంలో ఎక్కువ భాగము ప్రస్తుత దక్షిణ యోర్దాను మరియు ఇజ్రాయెల్ మధ్యలో విభజించబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఈ విషయాలన్నీ కూడా మనకు తెలియజేసే సత్యాలు ఏంటంటే ఏదోము దేశస్థులు, ఏదోము వంశస్థులు కూడా ఎవరి నుండి వచ్చారంటే షేము నుండి వచ్చారని మనం తప్పక తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు యెషయా గ్రంథము 49వ అధ్యాయం 12వ వచనంలో సీనీల దేశమని అక్కడ మనం చూస్తూ ఉంటాం. దీనిని సీనీము దేశమని పిలిచిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేకమైన సత్యవేద వ్యాఖ్యానకర్తలు సీనీము అనగా చీనా దేశమని తెలియజేస్తారు. అంటే సీనీము అనగా చీనా దేశమని తెలియజేస్తారు. ఈ సీనీము దేశము అనగా చైనా దేశం యొక్క పురాతన నామం అని మనం తప్పక తెలుసుకోవాలి. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సీనీల జనాంగం నుండే ఎవరు వచ్చారంటే చైనా దేశం వచ్చిందని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రస్తుతం కూడా ఇది చైనా దేశంగా పిలువబడుతూ ఉంది. హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలోను, ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తున్నప్పుడు హిందూ దేశం అని అక్కడ మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ప్రస్తుతం ఈ హిందూ దేశంగా ఏ దేశం పిలువబడుతుందంటే మన భారతదేశం పిలువబడుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అంటే హిందూ దేశం గురించి కూడా దేవుని వాక్యంలో మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఇవన్నీ విషయాలు మేము ఎందుకు తెలియజేయడం జరుగుతుందంటే ఈ బైబిల్లోని ఆయా రాజ్యాల ఉత్పత్తి, ఆనాటి ఈనాటి పేర్లు అనే అంశాన్ని మేము పెట్టి ఎందుకు ఈ విషయాలని తెలియజేస్తున్నామంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రపంచాల భవిష్యత్తు అదేవిధంగా వాటి అంతము బైబిల్లోనే ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి దేశం యొక్క చరిత్ర బైబిల్ చరిత్రతో సంబంధం కలిగి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి దేశంలోని ప్రజలు, ప్రతి దేశంలోని జనాంగములు నోవాహు 3 కుమారులైన షేము, హాము, యాపేతు అను వారి వంశావళులతో సంబంధమును కలిగి ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి జనాంగము కూడా షేము, హాము, యాపేతు అని వారి వంశావళులతో సంబంధం కలిగి ఉన్నారనే సత్యాలు ఈ 4 భాగాల్లో మనకి తెలియపరచబడ్డాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా ప్రపంచ దేశాలకు సంబంధించిన ప్రవచనాలు కూడా దేవుని వాక్యంలో రాయబడ్డాయని, అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట సత్యమని, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి మాటకి ఎంతో గొప్ప చరిత్ర ఉందని మనం ఈ విషయాలన్నీ తెలుసుకుంటూ రావడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ విషయాలు ఈ 4 భాగాల ద్వారా మనకి ప్రపంచ జనాంగాలు ఎలా వచ్చాయి, ప్రపంచ దేశాలు ఎలా ఏర్పడ్డాయి, ప్రపంచ ఆ జనాంగములు ఎలా విస్తరించాయి, ఏ వంశావళులు ఎవరి నుండి వచ్చాయని ఈ అన్ని విషయాలు కూడా మనము నోవాహు కుమారులైన షేము, హాము, యాపేతు అనే వారి వంశావళి నుండి మనం తెలుసుకోవడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని మనం మర్చిపోకూడదు. ప్రపంచ దేశాలు, ప్రపంచ జనాంగములన్నీ కూడా ఎవరి నుండి ఉద్భవించాయి, ఎవరి నుండి ఏర్పడ్డాయంటే నోవాహు 3 కుమారులైన షేము, హాము, యాపేతు నుండే ఏర్పడ్డాయని మనం తప్పక తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ అంశాన్ని ముగించుకుంటూ ఉన్నాం. అయితే మనం ముందుగా చెప్పుకున్నట్లు, మనం ముందు భాగాల్లో చెప్పుకున్న రీతిగా మనకి బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి దేశం గురించిన ప్రవచనాలు మనం రాబో దినాల్లో ధ్యానం చేసుకుని పోతున్నాం. అంటే ఆల్రెడీ నెరవేర్పు జరిగినవి ఏ దేశాల గురించి ప్రవచనాలు రాయబడి అవి నెరవేర్పు జరిగాయో, అంతేకాకుండా ఏవైతే జరగవలసి ఉన్నాయో వాటిని గురించి కూడా మనం ఈ ధ్యానాంశాల్లో మనము తెలుసుకోవడం మనం జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఈ రాబోతున్న దినాల్లో మనము ఆ అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే దేవుని వాక్యంలో ఏవైతే ప్రవచనాలు రాయబడ్డాయో అవి నెరవేర్పు జరిగినవి, అంతేకాకుండా నెరవేర్పు జరగవలసినవి ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నేను మీకు ఈ అంశ భాగాల్లో నేను మీకు తెలియపరుస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే వచ్చే వారం ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు సిలువ వేయబడిరి అనుటకు ఆనాటి ఈనాటి ఆధారాలు
అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అంటే యేసు ప్రభువారు సిలువ వేయబడ్డారు అనడానికి ఏవైతే ఆధారాలు ఉన్నాయో ఆనాటి ఆధారాలు, అదేవిధంగా నేటి ఆధారాలు అవి ఎక్కడ ఉన్నాయి, అవి ఎలా ఇప్పటికీ దాచబడి ఉన్నాయో మనము స్పష్టంగా ప్రతిదీ కూడా చారిత్రక ఆధారాలతో మనము తెలుసుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఈ కార్యక్రమాలన్నీ కూడా మీకు దీవెనకరంగా ఉన్నాయని మేము తలస్తూ ఉన్నాం. ఒకవేళ మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే అనేకులకు పరిచయం చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వారంతో ఈ బైబిల్లోని ఆయా రాజ్యాల ఉత్పత్తి, ఆనాటి ఈనాటి పేర్లు అనే అంశాన్ని మనం ముగించుకోవడం జరుగుతుంది. ఈ 4 భాగాలు మీరు వీక్షించినట్లయితే ప్రపంచ దేశాలు, ప్రపంచ జనాంగాలు ఎలా ఏర్పడ్డాయి అనే విషయాలు మీకు తెలియజేయబడతాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. గనుక ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు వీక్షించి అనేకులకు పరిచయం చేయాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచున్నాను. ఈ కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం. ఈ ప్రార్థనలో నాతో పాటు అందరూ కలిసి ఏకీభవించాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించున్నాం తండ్రి. దేవ, బైబిల్లోని ఆయా రాజ్యాల ఉత్పత్తి, ఆనాటి ఈనాటి పేర్లు అనే అంశం ద్వారా దేవ ఈ 4 భాగాల్లో దేవ షేము, హాము, యాపేతు అని వారి నుండి వచ్చిన ఆ ప్రతి దేశముని గురించి, ప్రతి జనాంగముని గురించి, ఎలా ప్రపంచ దేశాలు ఏర్పడ్డాయి, వాటికి పేర్లు ఎలా కలిగాయి, ఏ వంశస్థులు ఎవరి నుండి వచ్చారు, ఎలా ఇవన్నీ విస్తరించాయి అనే విషయాలన్నీ కూడా చారిత్రకంగా దేవ ప్రతిదీ ఆధారాలతో మేము తెలుసుకోవడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. దేవా, నీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడిన ప్రతి మాటకి ఎంతో చరిత్ర ఉందని, అవన్నీ రుజువు చేయబడి ఉన్నాయని దేవా ఈ అంశ ధ్యానంలో మాకెంతో దేవా మీకు తెలియపరిచినందుకు మీకు స్థితులు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న వారు అనేకులకు పరిచయం చేస్తూ ఈ పరిచయలో దీవెనకరంగా, ప్రోత్సాహకరంగా ఉండేటట్లు మీరు సహాయం చేయండి. అదేవిధంగా వచ్చే వారం మేము ధ్యానం చేసుకునబోచున్న ఆ అంశంలో కూడా మీరు తోడని నడిపించండి. ఆ ధ్యానముల ద్వారా కూడా అనేకమైన నూతనమైన విలువైన విషయాలు దేవ మేము తెలుసుకోవడానికి మీరు సహాయం దయచేయండి. వీటన్నిటిలో కూడా నీ ఆత్మ సహాయాన్ని మీరు మాకు అందించి నడిపించమని, అంతేకాకుండా తండ్రి ఏవైతే దేశాలను గురించిన ప్రవచనాలు దేవా మేము ధ్యానం చేసుకునబోచున్నామో వాటి విషయాల్లో కూడా నీ ఆత్మ నడిపింపును మాకు దయచేసి నడిపించమని దేవ ఈ కార్యక్రమాలన్నిటి ద్వారా దేవా ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చారిత్రాత్మకంగా ఎంత సత్యమైనదో దేవా మరి అందరికీ తెలియజేయబడుతుందని మేము నమ్ముచున్నాం తండ్రి. దేవి కార్యక్రమాలన్నింటినీ అనేకులకు దీవెనకరంగా, మేలుకరంగా మీరే మార్చి నడిపించమని నీకే సమస్త ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మల్ని నూరంతులుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.